అధ్యక్షులు మేకల రాజేందర్ యాదవ్ గారు, అట్లాగే అధ్యక్షులు బద్దుల బాబురావు యాదవ్ గారికి, ఆర్ లక్ష్మణ్ అన్నకి, అట్లాగే వేదిక మీద వేదిక కింద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారం. చివరికి వచ్చింది కాబట్టి తొందరగా ముగించేయచ్చు. ఎక్కువ మాట్లాడాలన్నా మాట్లాడలేని పరిస్థితి. అందరికీ ఒక 2-3 నిమిషాలలో ముగించేస్తాను. నేను ప్రత్యేకించి చెప్పేది ఏం లేదు. దాదాపు అందరు వక్తలు కూడా అన్ని విషయాలు చక్కగా మాట్లాడారు, అన్ని విషయాలు కూడా కవర్ చేశారు. కాకపోతే కొన్ని సందేహాలు కానీ సూచనలు కానీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి దానికి టు ది పాయింట్ నేను సమాధానం చెప్పేసి ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. ముఖ్యంగా నేను ప్రత్యక్షంగా గత 30 సంవత్సరాల నుంచి అఖిల భారత యాదవ మహాసభ ఆర్గనైజేషన్ని నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. 3 నుంచి 4 దశాబ్దాలుగా అందరూ కూడా ఒక యూనిటీతో పనిచేస్తూ ఈ యాదవ మహాసభని ముందుకు తీసుకెళ్తున్నారు. మనకన్నా ముందు కూడా మన పెద్దలు 5-6 దశాబ్దాల నుంచి, అంటే దాదాపు 100 సంవత్సరాల నుంచి ఇవంతా మనం ఒక యూనిటీగా చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా నాది ఒకటే చిన్న వినతి. స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మనలో యూనిటీ లేదు అని అనుకోవడం కొద్దిగా బాధాకరంగా ఉంటుంది. ఇంత యూనిటీ ఉండబట్టే కదా 100 సంవత్సరాల నుంచి ఇన్ని రోజుల నుంచి మన ఆర్గనైజేషన్ని సక్సెస్ఫుల్గా నడుపుకుంటున్నాము. సో యూనిటీ ఉందనే చెప్పుకుందాం. మనం యూనిటీ లేదని ఎందుకు చెప్పుకోవాలి? ఇంత సభాముఖంగా ఈరోజు ఇంతమందిని పనులను వదులుకొని మనని ఇంత ఘనంగా ఒక ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి వచ్చినప్పుడు యూనిటీ లేదని ఎందుకు అనుకుంటాం? యూనిటీ ఉందనే చెప్పుకోవాలి మనం. ఒకటి. రెండవది, ఈరోజు ఈ మీటింగ్ని ఇక్కడ చేసుకోవడానికి అవకాశము మా ఈ పెద్దలు సంపాదించిన ఆస్తి, నాన్నగారు తాతగారు వాళ్ళు ఇచ్చిపోయిన ఆస్తి. ఇక్కడ ఏ రకమైన ఇబ్బంది కాదు మాకు. ఏ మీటింగ్ అయినా సరే మేము చాలా గర్వంగా ఇక్కడ చేసుకుందామని చెప్తాము. మాది అధ్యక్షులైన మా నాన్నగారు చింతల లక్ష్మణరావు యాదవ్ గారు, వాళ్ళ కృషి ఎంతో ఉంది. వాళ్ళు ఈరోజు ఉండుంటే ఇలాంటి మీటింగ్ ఇక్కడ శుభంలో ఈ రకంగా జరుగుతుందంటే ఎంతో సంతోషించేవాళ్ళు. వాళ్ళ ఆత్మ శాంతించింది అని చెప్పేసి నేను కోరుకుంటాను. పెద్దలు కంజర్ల శంకర్ యాదవ్ గారిది, అట్లాగే ప్రస్తుత అధ్యక్షులు బాబురావు గారిది దీంట్లో ఎంతో కృషి ఉంది గత ఈ 30 సంవత్సరాలలో. తర్వాత మన అధ్యక్షులు మరియు మిగతా సభ్యులంతా కొన్ని సూచనలు ఇచ్చారు. మెయిన్ ఎజెండా పాయింట్ లోకల్ బాడీ ఎలక్షన్స్. అందరూ కూడా చురుగ్గా పాల్గొని ఈ ఎలక్షన్స్ అందరూ కూడా మనము ఎవరైతే యాదవుల క్యాండిడేట్స్ దీంట్లో పోటీ చేస్తున్నారో వాళ్లకు సపోర్ట్ ఇవ్వమని అందరు అడిగారు. యాదవ మహాసభ స్టేట్ బాడీ తరఫు నుంచి నేను ఇచ్చే హామీ ఒకటే, ఎక్కడ ఏ యాదవుడు ఏ స్థానిక ఎలక్షన్లో పోటీ చేస్తున్నా మీరు మాకు ఒక్క మాట చెవులో వేయండి. స్టేట్ నుంచి కానీ మిగతా ఇతర డిస్ట్రిక్ట్ నుంచి కానీ యాదవ మహాసభ నుంచి మీకు ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా మేము వచ్చి నిలబడి చేసి ముందుండి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. అట్లాగే మన ముందు ఈ నెక్స్ట్ ఇమ్మీడియట్ 6 నెలలు సంవత్సరంలో ఈ స్థానిక ఎలక్షన్ పోయిన తర్వాత ఈ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో కూడా మనం ఏమేమి చేసుకోవాలనేది ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. ఈ అంశంలో అందరూ కూడా కోకాపేట విషయము, అక్కడ మన యాదవ్ భవన్ విషయము ప్రస్తావన చేశారు. ఒక రకంగా ఆలస్యం అయిందనే చెప్పాలి. కానీ సంతోషించదగ్గ విషయం ఏంటంటే సంవత్సరంన్నర నుంచే బిల్డింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యి రిబ్బన్ కటింగ్కి రెడీగా ఉన్నది. అదొకటి మనకు సంతోషించాల్సిన విషయం. కాకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్ దృష్ట్యా కొంచెం అది పెండింగ్ పడింది. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యాక కూడా పలుసార్లు సీఎం గారిని కలవడానికి ప్రయత్నం చేశాం. అందరం కూడా గ్రూప్గా ఆయన అపాయింట్మెంట్కి ట్రై చేశాం. పొన్నం ప్రభాకర్ గారు బీసీ మినిస్టర్ గారిని కూడా 2-3 సార్లు కలవడం జరిగింది. అయితే ఎంబడే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ రావడము, మళ్ళీ కొంచెము టైం వేస్ట్ అయింది.
టైం కరెక్ట్గా వచ్చింది. దీంట్లో ఒక చిన్న విషయం చెప్పుకోవాలి ఏంటంటే 2017లో కోకాపేట శంకుస్థాపనానికి దాదాపుగా 60-70 వేల మందితో మనం ప్రోగ్రాం చేసుకుంది మీరు అందరు చూశారు. ఆ ప్రోగ్రాం గాను కుర్మగొల్ల గవర్నమెంటే మనని సరే వీళ్ళు కలిసి ఉంటారు, వీళ్ళు ఒకటే కులవృత్తి ఒకటే అని చెప్పేసి ఒక సదృదయంతో కుర్మగొల్ల భవనాలు కూడా వీళ్ళు పక్కపక్కన కట్టించాలని చెప్పేసి గవర్నమెంట్ అలా ఆలోచించింది. దాంట్లో మన మాజీ మంత్రి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పాత్ర చాలా ఉండే. అయితే ఆ ప్రోగ్రాంకి గాను జిల్లాలకు తిరుగుతుంటే ప్రతి చోట కుర్మలు యాదవులు కలిసి ప్రోగ్రాం చేయవలసిన పరిస్థితి. ఆ టైంలో యజ్ఞమల్లేశం గారు మరి మేము 50% ఉన్నాం స్టేట్లో, మా పాపులేషన్ ఎక్కువ ఉంది, ఏ జిల్లాకు పోయినా స్టేజ్ మీద 10 కుర్చీలు వేస్తే 5 కుర్చీలు మావి 5 కుర్చీలు మీవి, ఇలా నానా అవస్థలు పడ్డాం. ఖమ్మం జిల్లాలోకి వెళ్తే అక్కడ స్టేజ్ మీద ఎవరు కూర్చోవాలన్న సందిగ్ధంతో స్టేజే లేకుండా కింద కూర్చొని ప్రోగ్రాం చేశారు. 60-70 వేల మంది ఎవరు గ్యాదర్ చేస్తే వచ్చారు అనేది మొన్న వాళ్ళు ప్రోగ్రాం చేశారు. ఎంతమంది వచ్చారో మీరు అందరు చూశారు. ఒక రకంగా అది మనకు మంచే జరిగింది. దానికన్నా 2 ఇంతలు 3 ఇంతలు 4 ఇంతలు జన సమీకరణ రేపు చేసి ప్రోగ్రామ్ని సక్సెస్ చేద్దాం అనేది నా మనవి. జై యాదవ్. మనము పిలుపునిస్తే వేలాది సంఖ్యలో జనాలు వస్తారు. గత 2-3 వారాల నుంచి అందరం సభ్యులం వెళ్ళి శ్రీనివాస్ యాదవ్ గారిని కలవడం జరిగింది. ఎంతైనా ఆయనకు మనము ఆ బిల్డింగ్ కానీ ఆ ల్యాండ్ కానీ మనకు రావడంలో ఆయన చాలా చురుకైన పాత్ర ఉంది. మనకు ఎవరైతే మన కులానికి చేసిండో వాళ్ళని ఎన్నడూ విస్మరించుకోవద్దు. మనము అట్లానే ఆయనకి ఇచ్చే గౌరవం ఇవ్వాలని చెప్పేసి అందరం వెళ్ళి కలిసామైన చాలా సానుకూలంగా స్పందించారు. ఆయన ఒకటే మాట చెప్పారు, మనం చేసుకున్నాం, బిల్డింగ్ ఓపెనింగ్ చేసుకుందాం. ఈరోజు గవర్నమెంటు ఎవరున్నా, మన యాదవ్ పెద్దలు గవర్నమెంట్లో ప్రముఖులు ఎవరున్నా వాళ్ళని కలుపుకొని పోవాల్సిన బాధ్యత మనది. వాళ్ళని ముందు పెడదాం, వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుందాం, అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకుందాం. ఒక 400-500 ముఖ్యుల మందితో ఒక మీటింగ్ పెట్టుకొని ఎలా ఈ మీటింగ్ జరుపుకోవాలి, దీన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలని చెప్పేసి మనం ఒక ప్లాన్ ప్రకారం ఒక ఆర్గనైజింగ్ కమిటీ వేసుకొని పోదాం, అతి త్వరలో పెడదామని చెప్పేసి మరి మాజీ మంత్రి వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు. ఎంబడే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మన ఎంపీ గారు అనిల్ గారు ఉన్నారు, అట్లాగే మరి అంజనన్న గారు కూడా ఉన్నారు. వాళ్ళ సహకారం కూడా ఎంతో అవసరం. గవర్నమెంట్కి మరి సీఎం దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ ద్వారా వెళ్ళాలి మనము. అందుకొరకు వెళ్ళి పర్సనల్గా వాళ్ళని కలవడం కూడా జరిగింది. వాళ్ళని మనము ఈ రకంగా ఈ మీటింగు ఘనంగా చేసుకుందాం. అట్లాగే దాంట్లో ఈ మీటింగ్లో మరి మొన్న జరిగిన మీటింగ్లో వాళ్ళకి ఏం పదవులు కావాలో వాళ్ళు మాకు ఈ పదవులు కావాలని అడుగుకున్నారు. మనం కూడా మన మీటింగ్లో మన సంఖ్యాబలం ఏదో చూపించి మనకేం పదవులు కావాలో అది అడుగుకుందామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా చెబుతున్నాను. మనం ఒక జన సమీకరణ పెద్ద ఎత్తున చేసి అడిగితే దానికి వాల్యూ ఉంటుంది. మీటింగ్ గ్రాండ్ సక్సెస్ చేద్దాం. అతి త్వరలో అందరి ఆశీస్సులతో అందరి సహకారంతో బహుశా ఇదే శుభం కన్వెన్షన్ ఆ రోజు 2017లో కానీ మీకు గుర్తుంటే 2014లో కానీ ఫస్ట్ కేసీఆర్ దగ్గరికి ఇంకా ట్యాంక్ బండ్ సెక్రటేరియట్ ఉంటే ఆ రోజు ఇక్కడే ముఖ్యులం మనం 200-300 మంది కలిసి ఇక్కడ నుంచే శ్రీనివాస్ యాదవ్ గారు తీసుకెళ్ళి మనకు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత కోకాపేటలో ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఇక్కడే మనం 2000 మందితో మీటింగ్ పెట్టుకొని పోయి సీఎం గారిని కలిసాం. అదేవిధంగా ఇక్కడ మీటింగ్ పెట్టుకొని అతి త్వరలో సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యులమందరం వెళ్ళి కలిసి దీన్ని దిగ్విజయం చేస్తాము అని చెప్పేసి సభాముఖంగా మనవి చేసుకుంటున్నాం. రెండో విషయం, యాదగిరిగుట్టది అందరూ ప్రస్తావన చేసిండ్రు. అది మొన్న భూమి పూజ చేసిన తర్వాత దానికి చక్కటి స్పందన వచ్చింది. ఇప్పటికే 54 మెంబర్లు దాతలు దానికి రెడీ అయ్యారు. భక్తుల ప్రకాష్ యాదవ్ గారి సహకారంతో ఎకరం ల్యాండ్ ఇవ్వడంతో అది ఒక రైలు పట్టాలెక్కిందనే చెప్పాలి.
అంతకన్నా ముందు గత 3-4 సంవత్సరాల నుంచి చేద్దాం అనుకున్నా అదొక ట్రిగర్ లాగా పనిచేసింది. అందరూ ముందుకు వచ్చారు, చేశారు. భూమి పూజ చేసిన తర్వాత చాలా సానుకూలంగా స్పందించారు అందరు కూడా. 30-40 మంది దాతలు చేయడానికి ముందుకు వస్తున్నారు. టోటల్ అది 5 ఫ్లోర్ల బిల్డింగు, 1,00,000 SFT, చాలా బ్రహ్మాండంగా దాని డిజైన్ వస్తూ ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్గా కన్స్ట్రక్షన్ చేస్తే దాదాపు 180 రూమ్లకు దానికి అవకాశం ఉంది. దాతలు కూడా ముందుకు వస్తున్నారు. దాన్ని దాతలు సానుకూలంగా స్పందించి మనస్ఫూర్తిగా ఒక్కొక్క రూమ్ కానీ, సూట్ రూమ్ కానీ, డైనింగ్ హాల్ కానీ మీకు ఎలా వీలవుతే అలా దాతలు ముందుకు రావాల్సిందిగా మనవి. అట్లాగే చివరిగా శ్రీశైలంది కూడా అవును మన మాజీ ఎంపీ గారు, రాజ్యసభ సభ్యులు బడులింగయ్య గారు, ఆయన వంతు సహాయం మనకు యాదగిరిగుట్టకు చాలా చేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి చొరవ తీసుకొని చాలాసార్లు వెళ్ళి కేటీఆర్ గారిని, సీఎం గారిని కలిసి 1,20,00,000 రూపాయలు బెటర్మెంట్ ఛార్జ్ వాళ్ళు మనకు కట్టే పని లేకుండా మాఫీ చేశారు. ఇందుకు సభాముఖంగా ధన్యవాదం చెప్పుకోవాలి. మరి బడులింగ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ విషయంలో. అట్లాగే శ్రీశైలంది కూడా 130 మందిలో 96 మంది సిటీ నుంచి మరియు మన తెలంగాణ రాష్ట్రం నుంచే ఉన్నారు. అయితే అందరికన్నా ఎక్కువ ఎవరికి అవసరం ఉంది శ్రీశైలం రూమ్స్ అంటే మనకు కొంచెం సిటీ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళకే ఉంది. అక్కడ గత 2-3 సంవత్సరాలుగా చిన్న డిస్టర్బెన్స్ జరిగిన విషయం మీకు అందరికీ తెలిసిందే. కాకపోతే అందరినీ మొన్న 25 తారీఖు అక్కడ మీటింగ్ చేసుకోవడం జరిగింది. అందరం వెళ్ళాము, అక్కడ చర్చించాము. మిగతా అక్కడ ఎవరైతే ఉండి కొంచెం ఏదైనా చిన్న అసంతృప్తి వ్యక్తపరిచారో వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడి వాళ్ళని ఒప్పించి మెప్పించి గొడవలొద్దు, మనకు ఏమున్నా సానుకూలంగా ముందుకు చేసుకొని పోదామని ఒక 100-120 మందితో మొన్న మీటింగ్ జరిగింది. శివరాత్రికి గాను సక్సెస్ఫుల్గా ఒక టెంపరీ కమిటీ, హ్యాడాక్ కమిటీ వేసుకున్నాం. 3 తెలంగాణ నుంచి, 3 ఆంధ్ర నుంచి ఆ కమిటీ వేసాము. తెలంగాణ నుంచి మన దారబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే మన బాల్మలేష్ అన్న, వేణుగోపాల్ అన్న, ఈ 3 మనము మన తరఫు నుంచి వేసాం. వాళ్ళ తరఫు నుంచి కూడా 3 ఉన్నారు. కానీ అక్కడ సమస్య చాలా మటుకు సాల్వ్ అయింది. పండుగ తర్వాత మీటింగ్ చర్చ చేసుకొని ఫ్యూచర్ ఎలా చేద్దాం, అవసరమైతే దేవస్థానం దగ్గర నుంచి ఇంకొంచెం పక్కకు ల్యాండ్ తీసుకొని ఇంకేమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇతర చేసేది కార్యక్రమం వెళ్ళి ఉంటే చేద్దామని చెప్పేసి చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఒక మంచి దిశలో పోతున్నాం. అందరం కూడా కలిసికట్టుగా కోఆపరేట్ చేసుకొని యూనిటీగా చేసుకుందాం. అక్కడక్కడ కొంచెం అసంతృప్తి ఉండొచ్చు. రాష్ట్ర బాడీగా మేము ప్రతి చోట మీరు అనుకున్నంత స్థాయిలో స్పందించకపోయి ఉండొచ్చు, అనుకున్నంత స్థాయిలో మేము చేసి ఉండకపోవచ్చు. కానీ ఒకటే విన్నపం, శక్తి కొలది మనస్ఫూర్తిగా కులం మీద ప్రేమ పెద్దలు మనకు చేసిపోయారు, ఆ లెగసీని ముందుకు తీసుకెళ్ళాలి. మనకు వీలైనంత మన కుల బంధువులకు చేయాలన్న సదుద్దేశంతోనే మేము ఎప్పుడు ముందుకు సాగుతాం. ఈ క్రమంలో అందరి సహకారం కోరుతూ, అట్లాగే మీరు ఇప్పుడు జిల్లాల వారిగా కూడా 3 నెలలకు 6 నెలలకు ఒక మీటింగ్ పెడితే తప్పకుండా స్టేట్ నుంచి వస్తాం, అటెండ్ చేస్తాం. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు పెట్టండి. అట్లాగే ఇంకొకరి సూచనలు ఏంటంటే, కావాలనుకుంటే మీరు ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ ఏదైనా జిల్లా స్థాయిలో మీరు చేస్తానా చెయ్యండి, మాకు అభ్యంతరం లేదు. లేదంటే ఇక్కడ ఎల్లవేళలా శుభంలో చేసుకోవడానికి మనకు అవకాశం ఎప్పుడు ఉంటుంది. మా తండ్రి గారు ఇదంతా వారి వల్ల ఇదంతా సహకారము, అదంతా ఎప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. మన యాదవ్ బంధువుల గురించి ఎప్పుడు వెల్కమ్. ఓకే, సో టైం అయింది కాబట్టి నేను ముగిస్తాను అన్న. ఇది మనకు అరేంజ్మెంట్స్ చేసినందుకు గాను బి ప్రశాంత్ యాదవ్, పి వినోద్, పోచబోయిన వినోద్ యాదవ్, రవీందర్ యాదవ్ అంటే నేనేనా, నా పేరేనా? ఓకే, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు. ఓకే, రవీందర్ యాదవ్ అంటే ఓకే, రైట్.
మన కిరణ్ యాదవ్ విజన్ ఛానల్ కానీ కవరేజ్ మనకి ఇస్తున్నందుకు వాళ్ళకు కిరణ్ కుమార్ యాదవ్, నక్క మహేష్ యాదవ్కి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ అరేంజ్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.